అదిగనగా సింహపురి రాజ్యాన్ని వీరసింహుడనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగా గొప్ప వీరుడే కాని పరిపాలన నిర్వహించటంలో ఆయనకి ఏమాత్రం ఆసక్తి లేదు. అందుచేత రాజ్యభారమంతా మంత్రులకు, ఇతర ఉద్యోగులకు వదిలిపెట్టి తను నిశ్చింతగా కాలం గడిపేవాడు. ఇదిలా ఉండగా వీరసింహుడికి ఒక రాత్రి ఒక విచిత్రమైన కల వస్తుంది. దాంతో అతను మరుసటి రోజు తన మంత్రిని పిలిచి ఇలా అంటాడు. మహామంత్రి, నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు మన రాజ్య పురవీధులు కనిపించాయి. అయితే వాటిలో మనుషులకు బదులు నక్కలు తిరుగుతున్నాయి. ఈ కలను గురించి ఎంత ఆలోచించినా దాని భావమేమిటో నాకు అర్థం కావటం లేదు. దీని గురించి మీకేవైనా తెలిస్తే చెప్పండి. మహారాజా, మీ కల చాలా విచిత్రంగా ఉంది. మనుషులు తిరగాల్సిన మన రాజ్యంలో నక్కలు సంచరిస్తున్నాయి అంటే మనకు ఏదో అశుభం జరగనున్నట్టుంది. లేదు లేదు మహామంత్రి, అంతకుమించి ఏదో అర్థం దీని వెనుక ఉన్నట్లుగా ఉంది. అదేమిటో మనం తెలుసుకోవాలి అని వీరసింహుడు తన మంత్రులను, ఆస్థాన పండితులను, జ్యోతిష్యులను ఆ కలకు అర్థమేమిటని అడుగుతాడు. అయితే ఎవరికి తోచిన సమాధానం వారు చెప్తారుగాని అవి ఏవీ కూడా రాజుకు సంతృప్తినివ్వవు. మహామంత్రి, మన ఆస్థానంలో ఎవరూ కూడా నా కలకు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఇక లాభం లేదు. నా కలకు అర్థమేమిటో చెప్పిన వారికి మంచి బహుమానం ఇస్తానని మన రాజ్యమంతా చాటింపు వేయించండి అని అనడంతో రాజు చెప్పినట్టే రాజ్యమంతా చాటింపు వేయిస్తాడు మంత్రి. ఇక సింహపురి పరిసరాలలోనే రాముడు అనే ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు. అతను రోజూ అడవికి పోయి ఎండుకట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అతను అడవికి వెళ్లేసరికి జోరున వాన పడటంతో తానొక చెట్టు కిందకు చేరి ఇలా అనుకుంటాడు. అయ్యో, ఏంటిది? హఠాత్తుగా ఇంత భారీ వర్షం పడుతోంది. ఇలా అయితే ఈరోజు నేను, నా భార్య, బిడ్డలు పస్తులుండాల్సిందే. పాడు వర్షం. ఇప్పుడు ఇది కురవకపోతే ఎవరికి నష్టమట అని తనలో తాను ఆ వర్షాన్ని తిట్టుకుంటూ విచారిస్తూ ఉండగా, ఎవరు నువ్వు? ఎందుకలా చింతిస్తున్నావు? నీకొచ్చిన కష్టమేమిటి? అంటూ ఎక్కడ్నుండో ఒక గొంతు సన్నగా వినపడుతుంది. ఆ మాటతో నిర్ఘాంతపోయిన రాముడు ఒక్కసారిగా తన చుట్టూ కలయ చూస్తాడు. అయితే అక్కడ ఎవ్వరూ కనపడరు. అలా పైకి చూస్తే నేనెలా కనపడతాను? ఇదిగో నీ ముందు నేలపై ఉన్నాను, కిందికి చూడు అని మరోసారి పిలుపు వినపడటంతో వెంటనే రాముడు నేలమీద చూడగా అక్కడ పడగ విప్పిన ఒక నాగుపాము ఉంటుంది. అయితే విచిత్రంగా అది మనిషి భాష మాట్లాడుతూ మళ్లీ ఇలా అడుగుతుంది. నిన్నే అడిగేది, నువ్వెందుకలా విచారంగా ఉన్నావు? నీకొచ్చిన కష్టమేమిటి? అని మళ్లీ అడుగుతుంది ఆ పాము. అయితే మొదట ఆ పాము మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన రాముడు కొద్దిసేపటికి తేరుకుని ఇలా అంటాడు. నువ్వు మాట్లాడుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. అయినా ఏం చెప్పమంటావు చెప్పు. ఈరోజు ఈ వాన మూలంగా నాకు ఎండుకట్టెలు దొరకవు. ఈరోజు నేను, నా భార్య, పిల్లలు అంత గంజి కూడా లేకుండా పస్తులుండాల్సింది. ఈ స్థితిలో విచారం కాక ఏముంటుంది? అయినా నీకు చెబితే మాత్రం నువ్వేవైనా నా కష్టం తీరుస్తావా అని ఆ పాముతో తన పేదరికం గురించి చెబుతాడు రాముడు. ఇక అతని మాటలకు సమాధానంగా పాము ఇలా అంటుంది. అధైర్యపడకు, నీకు వచ్చిన కష్టాన్ని నేను తీర్చగలను. అదెలా? నాకొచ్చిన ఈ కష్టాలన్నీ డబ్బు ఉంటే గాని పరిష్కారం కావు.